ఈశ్వరానుగ్రహం అంటే ఎలా ఉంటుందో చూడండి నిజంగా. సవరనైలక్షయోజనముల వెడలుపై కడు కఠోరమైన కర్పరమును అదనైన బ్రహ్మాండమైన నాహారించు ఘనతరంబగు ముఖ గహ్వరంబు సకల చరాచర జంతురాసుల నెల్ల మృంగిలోగును నట్టిమేటి కడుపు విశ్వంబుపై వేరు విశ్వంబుపై పడ్డ ఆగిన కదలని అట్టికాళ్ళు వెలికి లోనికి చనుదెంచు విపుల తుండము అంబుజంబుల పోలెడు అక్షయుగము సుందరంబగు విష్ణుండు సురలతోడి కూర్మి చెలివందనొక మహా కూర్మమయ్యే. ఇక్కడే వాళ్ళతో కలిసి ఉన్నాడు. ఎవ్వరూ గమనించలేని స్థితిలో ఆది కూర్మావతారాన్ని స్వీకరించాడు. కొన్ని లక్షల యోజనముల వెడల్పైన పెద్ద డిప్ప, ఆ డిప్పతో పాలసముద్రం కిందకెళ్ళి ఇంతమంది కదలలేని మందర పర్వతాన్ని తన వీపు మీద పెట్టుకున్నాడు. పెట్టుకుని ఆ ముందుకి వచ్చి ఇలా ఇలా ఆడిస్తున్నట్ట తుండాన్ని